కుమారుడి ఆచూకీ కనుగొనేందుకు కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు అదృశ్యం కావడానికి దారితీసిన పరిస్థితులపై పారదర్శక దర్యాప్తు చేసేందుకు ఈ వ్యవహారాన్ని సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ గాది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి అదృశ్యంపై ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం, సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులోని అంశాలు, పలువురు పోలీసులు ప్రమేయం, సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కాకపోవడం, వాస్తవాలను దాచిపెట్టడం, ఘటన పూర్తి క్రమాన్ని నిర్ధారించడంలో విఫలం కావడం చూస్తూ ఉంటే స్థానిక పోలీసు యంత్రాంగంతో సంబంధం లేని స్వతంత్ర సంస్థకు దర్యాప్తు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఘటన చోటు చేసుకుంటే విజయవాడ పోలీస్ కమిషనర్ తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఘటన జరిగిన వారం రోజుల్లో ఆయనకు విషయం తెలిసి ఉండాలని 40 రోజులు మౌనంగా ఉండిపోయారన్నారు. సాయికృష్ణను కనిపించకుండా చేశారని పోలీసులపై తీవ్ర ఆరోపణలు ఉన్నప్పుడు అదే పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తే నిష్పాక్షిక స్వతంత్ర దర్యాప్తు ఉద్దేశం నెరవేరదన్నారు. సాయికృష్ణ ఆచూకీ దొరకకుండా చేయడంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పాలుపంచుకున్నారన్నారు. సిట్ సైతం తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పటి వరకు కనుగొనలేకపోయిందన్నారు. సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరిచేలా కృష్ణలంక పోలీసులను ఆదేశించాలని కోరుతూ అతని తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో ఈ నెల 29న విచారణకు ఉంది. ప్రధాన వ్యాజ్యంలో తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తూ ఈ వ్యవహారాన్ని కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరారు.